అందుకు గుర్తుగా పునరుద్ధానపు ఆదివారం ఆరాధనలో మనమందరం సజీవ లెక్కలో ఉన్నాం. ఎందుకనగంటే ఆయన స్తుతించి గణపరిచి ఆరాధించటకు ఇది ఆయన ఇచ్చిన కృప, మనుషులు ఇచ్చింది కాదండి, దేవుడిచ్చిన కృప. ఈ ఉదయకాల సమయం మందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు బిడ్డలు కూర్చొని మాట్లాడతాకే సమయము ఉంట్లా. సంఘం అనేది చాలా గొప్పది. రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకుంటాకి సమయం ఉంట్లా. బంధుమిత్రులు కలిసి మాట్లాడుకుంటాకి సమయం ఉండట్లా. కానీ మనమైతే సంఘముగా కూడుకొని దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. అది గొప్ప ధన్యత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూమి మీద ఏదైనా గొప్ప విషయం ఉందంటే అది సంఘంగా కూడుకున్నటమే. ఇంకా రెండోది ఏది కూడా లేదు. ఉదయ్ కుమార్ని బాప్తిస్తం తీసుకోమని ఎవరైనా చెప్పారా? మీలో ఎవరైనా చెప్పుంటే చెప్పండి. ఏ ఆటంకమైనను దేవుని నామానికి మహిమ కలుగును గాక. పెళ్లి రోజే కాదు, ప్రమాణం 3 సార్లు చేస్తాడు మనిషి. అయ్యా మేనమామ గారు అంట ఏమన్నా చెప్పారా? విలింగ్ గారు వివాహయుడు వచ్చినాక వివాహ సమయంలో ప్రమాణం చేస్తాడు. ఉద్యోగం వచ్చినాక పదవి తీసుకునేటప్పుడు ప్రమాణం చేస్తాడు. మరి ఇంకెప్పుడు చేస్తాడు? మనం దేవుని బిడ్డలం, క్రైస్తవం కాబట్టి దేవుని అంగీకరించి రక్షణ వస్త్రం ధరించుకునేటప్పుడు వాటికంటే ఈ ప్రమాణం, రాజకీయ నాయకులు చేసే ప్రమాణాలు వేరు, ఈ ప్రమాణం వేరు. ఈ ప్రమాణం నువ్వు జీవం కలిగిన దేవునితో చేస్తున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీవితకాలం అంతా కూడా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మనకు ఆ బలం లేదు, శక్తి లేదు, కానీ కాపాడేవాడు ఆయనే. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట లేఖన భాగం చదవబడింది. అది దైవజనులు వివరిస్తారు. నేను కొన్ని మాటలు వివరించేసి దేవుని నడిపింపును గూర్చిన విషయాలు మీకు 4 మాటలు చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 15వ వాక్యం ధ్యానం చేసుకుందాం. ఇలారా అన్నారా? కాదమ్మా, ఇలారా అన్నారా? నాకు రోజులారా అన్నట్టు చదవండి. అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము కలిగిన నరులమే. మీరు ఈ అర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన ఎవరి వైపు తిరగవలెనని ఆయన ఎక్కడున్నాడు? ఆకాశమును, భూమిని, సముద్రమును, అందలి సమస్తమును సృజించిన దేవుడు ఎక్కడున్నాడు? పరమండలములో ఆసీనమై ఉన్నాడు. మహాకాశములు పట్టజాలని అదిగో ఎవరు ప్రవేశింపలేని స్థలములో ఆయన పరిశుద్ధుల యొద్ద కూర్చుని ఉన్న దేవుడు. ఆయన వైపు తిరగాలని, జీవము కలిగిన దేవుని వైపు తిరగాలని మీకు ఈ సువార్తను ప్రకటించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చదవబడిన ఈ వాక్యాంశం ఏంటయ్యా అంటే, ఒక వ్యక్తిని జీవము కలిగిన దేవుని వైపు తిప్పాలి అంటే మానవుని శక్తి సరిపోతుందా? మనుషుల ధనం సరిపోతుందా? అధికారం సరిపోతుందా? మరి ఎలా తిప్పగలుగుతారు? అయ్యలారా మీరెందుకు ఈ వ్యర్థమైన వాటి యందు మీరు మనసు నిలుపుచున్నారు? మేము కూడా మీ వంటి స్వభావం కలిగిన మనుషులమే అంటున్నాడు. ఆ మాటలు ఎందుకు చెబుతున్నాడు అంటే పైన చదువుతాం చూడండి, మీకు అర్థం అవ్వాలి కాబట్టి పైకి రండి. 7వ అధ్యాయం నుంచి చదవండి. లోస్త్రాలు బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక కూర్చుండివాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి
స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని గట్టిగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి, పౌలు గారు చెప్పంగానే నడిచాడంటారా, లేకపోతే అతను విశ్వాసం బట్టి నడిచారంటారా? ఏదో ఒకటి చెప్పండి. పౌలు గారు బిగ్గరగా కేకేశాడు, గట్టిగా కేకేశాడు, లేచినాడు అన్నాడు. అతను అరిసినందువల్ల లేచి నడిచాడా, ఇతను విశ్వాసాన్ని బట్టి లేచి నడిచాడా? దేవుని అయ్యలారా, మీరు జీవము కలిగిన దేవుని వైపు తిరగవలెనని మేము ఈ సువార్తను ప్రకటించుచున్నాము. లోస్త్రాలో ఉన్నారు వీళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అతన్ని బాగు చేయుట చూచి, చదువమ్మా, జనసమూహములు చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు తిరిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు దూపతి అనియు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టిరి. పూజారి ఎడ్లను పూదండ్లను ఎవరికి బలి అర్పింపాలని? పౌలుకును బర్నబాకు బలి వాళ్ళ దేవతలకు అర్పించాల్సిన బలిని, ఎడ్లను పూదండ్లను వీళ్ళకి ఎందుకనగా అంటే పుట్టుకతో బలహీన పాదములు కలిగిన వ్యక్తిని బాగు చేశారు కాబట్టి దేవతలు మనుషు రూపము దాల్చి మన మధ్యకు వచ్చారని వాళ్ళ దేవతల పేర్లు దుపతి, హెర్మే అని వీరికి పేర్లు పెట్టేశారు. మనుషుడు ఏదన్నా ఒక కార్యం చేశాడంటే జీవం కలిగిన దేవుణ్ణి మర్చిపోతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యలారా, ఈ వ్యర్థమైన వాటి తట్టు మీరు ఎందుకు మనసు నిలుపుచున్నారు? మేము కూడా మీ వంటి మానవ స్వభావం కలిగిన మనుషులమే, మీ వంటి వారమే. ఎందుకు ఈ పని చేస్తున్నారు? ఇది కాదు మీరు చేయవలసింది. ఆకాశమును, భూమిని, సముద్రమును, అందలి సమస్తమును సృజించిన, కలుగజేసిన దేవుని వైపు, జీవము కలిగిన దేవుని వైపు చూడవలెనని, తిరగవలెనని, ఆయన యొద్దకు వెళ్ళవలెనని మేము ఈ సువార్తను, ఇది ముఖ్యాంశం. ముందుకెళ్దామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మనిషిని మనం తీసుకురాలేము దేవుని దగ్గరికి. తీసుకొస్తామా? తీసుకొస్తామండి. ఇట్టిట్ అంటారేంటి? తీసుకురాగలం. ఎలా తీసుకురాగలం అంటే సువార్తను ప్రకటించటం వలన. ఏ సువార్తని? ఈ లోక సంబంధమైన వార్తలను కాదు, ఈ లోక సంబంధమైన మాటలను కాదు నువ్వు ప్రకటించాల్సింది. జీవము కలిగిన దేవుని, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను గూర్చిన సువార్తను ప్రకటిస్తే అతను ఖచ్చితంగా జీవం కలిగిన దేవుని యొద్దకు వస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలు బర్నబాతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లుకయోనియాలో ఆ ప్రాంతంలో, లోస్త్రా, దెర్బే ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించుచుండగా వారు పారిపోయి ఆ ప్రాంతాలకు వెళ్ళారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ సువార్త ప్రకటించిన రాళ్లతో కొడుతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఎందుకనగా అంటే భూలోకమును తల్లకిందులు చేయవారు ఇక్కడ కూడా మమ్మల్ని కూడా మార్చేస్తారేమో. అయ్యా, మేము చెబుతుంది మీ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి, ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టండి. జీవం కలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆకాశానికి, భూమికి, అందలి సమస్తానికి సృష్టికర్త అయిన, సమస్తమును కలుగజేసిన దేవుడు. ఆయన వైపు తిరగాలని మేము ఈ సువార్తను ప్రకటించుచున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా తిరగాలంటే మనుషుల వల్ల అవుద్దా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వాక్యం. ముందుకెళదాం. ఎలా నడిపింపబడతారంట? జీవం కలిగిన దేవుని యొద్దకి ఆత్మ కలిగి ఉండాలి. దేవుని ఆత్మ కలిగి ఉంటే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ అప్పుడవుతారు కుమారులు, కుమార్తెలు.
ఇప్పుడు ఉదయ్ కుమారు 40 సంవత్సరాలు నేను నా జీవితాన్ని వ్యర్థంగా ప్రయాసపరుచుకున్నానని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఎలా వచ్చాడు? దేవుని ఆత్మ చేత, దేవుని ప్రేరేపణ చేత. ఇది కాదు, గడిచిన జీవితం అంతా వ్యర్థమైపోయింది కాబట్టి ఇప్పుడున్న జీవితాన్ని అయినా దేవుని సన్నిధిలో నేను గడపాలి, దేవుని వైపు తిరగాలి, జీవం కలిగిన దేవుని తట్టు నా మార్గాన్ని, నా ప్రవక్తనంతటిని కూడా అప్పచెప్పుకోవాలని దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలై ఉంటారు. దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ లేకపోతే మనం నడిచే నడతంతా కూడా వ్యర్థమైపోద్ది. మనం పడే ప్రయాస అంతా కూడా ఏమైపోద్ది? వ్యర్థమే. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది అంటారు. ఏమైపోయింది? సంపాదిస్తున్నాను కానీ రూపాయి కూడా ఉండలేదంటారు. అందుకని మన ప్రయాస దేవునిలో ఉండాలి, మన కష్టమంతా కూడా దేవునిలో పడాలి. మన ప్రాణములు సకల మార్గములు ఆయన అధికారానికి లోపరచాలి, ఆయన చిత్తానికి లోపరచాలి. ఇప్పుడు వరకు వ్యర్థంగా ప్రవర్తించావేమో, వ్యర్థంగా నడిచామేమో, వ్యర్థంగా లోకం వైపు చూసావేమో. ఇది కాదు, ఇప్పుడైనాను జీవము కలిగిన దేవుని వైపు రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా రావాలి అంటే దేవుని ఆత్మ చేత నడిపింపు ఉండాలి. ఆదికాండము 5వ అధ్యాయము 21, 22. ఆనోకు ఎవరిని కన్నాడు? అతడు లేకపోయాను. అతని జీవితకాలం మొత్తం కూడా 365 సంవత్సరాలు. 65 సంవత్సరాలు లోకంలో గడిపాడు. ఒక కుమారుని కన్నాడు, కుమారులు కుమార్తెలను కూడా కన్నాడు. ఒక ఆయన పేరు గట్టిగా చెబుతున్నాడు. ఎందుకనగా అంటే 969 సంవత్సరాలు బతికిన ఆయన ఒక ఆయనకి అన్నాడు, మెతూషాలని. ఈయన 365 సంవత్సరాలు, 65 సంవత్సరాలు వ్యర్థపరచుకొని 300 సంవత్సరాలు దేవునితో ఏం చేశాడంట? 300 సంవత్సరాలు నడిచాడంట దేవునితో. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులను కుమార్తెలై. దేవుని ఆత్మ చేత నడిపింపు ఉండాలి. అంతేగాని అయా నన్ను ఈయన రాజకీయాల్లోకి నడిపించాడు, సాఫ్ట్వేర్ వైపు నడిపించాడు, సినిమా రంగంలోకి నడిపించాడు, వ్యవసాయంలోకి నడిపించాడు, వ్యాపారంలోకి నడిపించాడు అని చెప్పుకుంటారు. ఇది ఎంతకాలం ఉంటుందో ఎవరికి? కానీ ఈయన 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకనగా అంటే దేవుని ఆత్మచేత 300 సంవత్సరాలు నడిచిన వ్యక్తి ఆయన. ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 సంవత్సరాలు నడిచిన వ్యక్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటున్నాడు, మేము పడుతున్న ప్రయాస వ్యర్థము కాకూడదని. అయ్యలారా, తండ్రులారా, మీరు ఎందుకు వ్యర్థంగా ప్రయాస పడుతున్నారు? మేము కూడా మీ వంటి మానవ స్వభావం కలిగిన మనుషులమే, మీ వంటి వారమే. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవం కలిగిన దేవుని వైపు తిరగవాలేనని ఈ సువార్తను, ఏ సువార్తను? సిలువను గూర్చిన సువార్తను మీకు ప్రకటించుచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక కార్యం చేయంగానే దేవతలు మనిషి రూపం దాల్చేసి మన మధ్యకు వచ్చేసారు, ఇన్ని వీళ్ళకి బలిలు అర్పిస్తున్నారు. ఎందుకయ్యా ఈ పనికిరాని పనులన్నీ చేస్తారు, వ్యర్థమైన పనులన్నీ? మేము దేవతలం కాదు, దేవుళ్ళము, జీవం కలిగిన దేవుని దాసులం, పనివారం, మీ వంటి మనుషులమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి దేవునితో నడవాలి అంటే దేవుని ఆత్మ అతనిలోకి రావాలి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలని అనబడుదురు. 300 సంవత్సరాలు తన బ్రతుకు దినములన్నీ కూడా దేవునితో నడిచిన వ్యక్తి అనోకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే గారు కూడా నడిచాడు. జమ్మి పెట్టిలో పెట్టుబడి ఫరో కుమార్తె ఇంటికి చేర్చబడి 40 సంవత్సరాలు రాజకుమారుడిగా పెంచబడి ఒక చిన్న విషయానికి పారిపోయి
ఇదిగో మిద్యాను యాజకుడైన తన మామకు ఇత్రో ఇంటికి చేరాడు. అక్కడ 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తుంటే దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచి, ఇదిగో నువ్వు మరలా ఐగుప్తుకి వెళ్ళాలి, నా ప్రజలను. మరలా 40 సంవత్సరాలు దేవుని పిల్లలతో నడిచిన వ్యక్తి, 120 సంవత్సరాలు దేవునితో నడిచిన వ్యక్తి అతను. దేవుని ఆత్మ అతనిలో ఉంది. దేవుడు ప్రేరేపించాలి, దేవుడు ఎన్నుకొనాలి, దేవుడు పిలవాలి. ఆ పిలుపు ఉండాలి అంటే నువ్వు ఈ సువార్తను అంగీకరించాలి. ఏ సువార్తను అంగీకరించాలి? వ్యర్థమైన సువార్తను కాదు, సిలువను గూర్చిన సువార్తను అంగీకరించాలి, దేవుని గూర్చిన మాటలను అంగీకరించాలి. పౌలు గారు అదే చెబుతున్నాడు. అక్కడ లూస్త్రాలోను దెర్బేలో ఉన్న అదిగో ఆ సమాజ మందిరంలో కూర్చున్న చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా అదే చెబుతున్నాడు. అయ్యలారా, ఎందుకు వ్యర్థమైన వాటిని మీరు వెతుకుచున్నారు? ఎందుకు చేయుచున్నారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా జీవం కలిగిన దేవుణ్ణి మర్చిపోయి ఒక్కసారిగా మనుషుల కాళ్ళ మీద పడిపోతాం. అయ్యా నువ్వే దిక్కు. మరి ఈయనేమైపోయాడు? నీ దిక్కు ఈయన. ఎవరు? నీ కొరకు ప్రాణం పెట్టినా, నా కొరకు ప్రాణం పెట్టినా యేసయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 34 నుంచి 39 వరకు ధ్యానం చేసుకుందాం. అప్పుడు యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నానని ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వరకు కూడా విగ్రహారాధన సంబంధ జీవితంలో జీవిస్తున్నారు ఇశ్రాయేలీలు. యెజబెలు ఏది చేస్తే అదే దేవుడు, అదే దేవత. వాటికి మొక్కకపోతే వీళ్ళకి జీవితము లేదు. వీటి నుంచి విడిపించాలి అని ఇదిగో యెజబెలుకును బయలు ప్రవక్తలకు సవాలు చేసి బలిపీఠం కట్టి యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. జీవం కలిగిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ప్రవక్త అయిన ఏలియా. అయ్యా, నీ సేవకుడైన నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఈ కార్యమును చేసిన ఎడలా నీవు నా పక్షముగా ఉన్నావని ఈ జనులు తెలుసుకున్నట్లు, వీళ్ళ హృదయం నీ తట్టు తిరుగునట్లు ఒక్కసారి నీ మహిమను కనబరచు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం తిరగాలంట? ఆయన తట్టు హృదయం తిప్పాలి, నీ మనసును తిప్పుకొనాలి. జీవం కలిగిన దేవుని తట్టు నీ మనసును తిప్పుకోవాలి. ఈ లోక సంబంధమైన విగ్రహారాధన, ఈ లోక సంబంధమైన వాటి తట్టు, వ్యర్థమైన వాటి తట్టు నీ హృదయం తిరిగి ఉన్నదేమో. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారులను కుమార్తెలై ఉంటారు. మనం చెప్పుకుంటే సరిపోదు, దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉండాలి అంటే ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినును. ఒక వ్యక్తి బాప్తీసంలోనికి వచ్చాడు అంటే అయ్యగారు బలవంతంగా కూర్చోబెట్టాడు రా. ఏం చేశాడంట? ఏమో ఉదయ్ కుమార్కి 1 లక్ష ఇచ్చాడేమో, నాకు తెలియకుండా. ఇట్లా కూడా ప్రచారం చేస్తున్నారు. కాదండి. దేవుని ఆత్మ నడిపింపును బట్టి ఇదిగో ఆ బాప్తీస కార్యక్రమంలోనికి ఒక వ్యక్తి, నేను ఇది గడిచిన కాలమంతా కూడా వ్యర్థంగా గడిపేశాను కాబట్టి ఇకనైనా నా జీవితాన్ని జీవం కలిగిన దేవుని చేతిలో పెట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది అంటారు కదా, బలవంతపు మత మార్పిడి అంటున్నారు బాప్తీసం అంటే. ఏంటంట? అందుకని ఏలియా అంటున్నాడు కదా, సవాలు విసి అక్కడ పక్కనేమో 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. పొద్దున మొదలుకొని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తము నైవేద్య వేళ వరకు రొమ్ములు కొట్టుకొని ఒళ్ళంతా కోసుకొని బట్టలు జింపుకొని గంతులేస్తున్నారు.
రాలా. వాళ్ళ దేవతనే దేవుడు అనేవాడు ఒక్కడు కూడా ఆ బలిపీఠాన్ని రగల్సలా, అగ్ని దిగిరాలా. ఏలియా ప్రార్థన చేస్తా, ఒక్కసారి ఈ జనులు వారి హృదయముని తట్టు తిప్పునట్లుగా నీ మహిమను ఒక్కసారి కనబరచు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దేవుని ఆత్మ నడిపింపు, ఇది ఉండాలి. దీన్ని బట్టే దైవజనుడు సంఘాన్ని నడిపిస్తాడు. దీన్ని బట్టే జీవం కలిగిన దేవుని మార్గాన్ని బోధిస్తాడు. ఎందుకనగా అంటే ఇదిగో ఆయన రాకడ పర్యంతములు ఎత్తబడే గుంపులు ఈ సంఘం కూడా ఉండాలన్నది తనకు అప్పచెప్పిన బాధ్యత అయి ఉన్నది. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది వ్యర్థంగా కాదు. బాప్తిస్మ కార్యక్రమం అంటే వెగతాలి, రక్షణ అంటే వెగతాలి, రక్షణ వస్త్రం అంటే అసలు విలువే. నీ జీవిత కాలం అంతా కూడా నీకు బుల్లెట్ ప్రూఫ్. అది ఏది కూడా నీ దరి చేరదది. ఏ అపాయము నీ గుడారం సమీపించనే. ఒక్కడుండా చాలు రక్షణ తీసుకున్నవాడు గృహంలో. అంటే మిగతా వాళ్ళు తీసుకోకూడదని కాదు, అందరూ తీసుకోవాలి. అందరూ అంతటా మారు మనసు బాప్తిసము పొందవలసిన వారమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుని ఆత్మ నడిపింపు ఉండి కూడా చేయని వారు ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వాక్యం నుంచి ముందుకెళ్దాం, త్వరగా టైం అయిపోతుంది. 16వ అధ్యాయం 19 నుంచి 22 వరకు. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించి అతడు బందీ గృహంలో ఏం విసురుతున్నాడంట? ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా తల్లి గర్భంలోనే ఎన్నుకొని నాజీరు చేయబడిన వ్యక్తి ఇతను. ఎవరు? దేవుని ఆత్మ చేత ఎన్నుకోబడి నాజీరు చేయబడిన వ్యక్తి, ప్రతిష్ఠ చేయబడిన, తల్లి గర్భంలోనే ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తి ఇతను. సంసోను బలాఢ్యుడు, ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా నియమించిన వ్యక్తి. ఈ లోక సంబంధమైన స్త్రీలు పడిపోయి తన బలాన్నంతటిని కూడా ఏం చేశాడు? తనకు అప్పచెప్పేశాడు. నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుందని చెప్పగా 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 నా బలం అంతా నాజీరు చేయబడిన నా శిరస్సులోనే ఉన్నదని క్షౌరం చేయించేసింది. నిద్ర మేలుకున్నాడు. ఎప్పట్లాగానే ఫిలిష్తీయుల మీద పడిపోదాం, వెళ్ళిపోయి విరజిమ్ముకుని జుట్టు అనుకున్నాడు. లేకంగానే బలం అంతా పోయింది. బలం పోగానే గుడ్డులు బీకేశారు, ఇత్తడి సంఖ్యలతో బంధించి తీసుకుని ఆత్మను పోగొట్టుకున్నాడు. ఇక్కడ దీని అర్థం ఏంటయ్యా అంటే దేవుని బలం ఆత్మను పోగొట్టుకున్నాడు. ఏం చేయాల్సిన వాడు? ఇశ్రాయేలీలను నాయకత్వం వహించి న్యాయాధిపతిగా నడిపించాల్సిన వ్యక్తి ఇతను. నడిపింపు లేకుండా పోయింది, బలము లేకుండా పోయింది, దేవుని శక్తిని అంతటిని కూడా కోల్పోయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తోదాకు తిరగలి విసురు వాడయ్యను, బానిస బ్రతుకైపోయింది, దాసుడు అయిపోయాడు ఇశ్రాయేలు. ఆత్మను పోగొట్టుకుంటే ఏమైపోతామంటే ఈ లోక సంబంధమైన బానిసంలో, దాసత్వంలో పడిపోతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 3 నుంచి ముందుకెళ్ళిపోండి గబగబా. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణంలో అతని పాతి పెట్టి ఉండిరి. మరియు చిల్లంగి వారిని వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షునేములో దిగగా సౌలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను. వారు
ఉమ్, ఉమ్, ఉమ్. మనసునందు భయము పుట్టి యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయక ఉండెను. అప్పుడు సౌలు నా కొరకు ఏం కనుగొనాలంట? కర్ణ పిశాచము గలవారిని, చెల్లంగి వారిని, సోది చెప్పేవారిని, మంత్రతంత్రం గలవారిని దేశంలో ఎక్కడున్నారో ఒకళ్ళని తీసుకొని దేవుని ఆత్మ ఉన్నప్పుడేమో వీరిని అందరినీ దేశం నుంచి వెళ్ళగొట్టాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఇతని యొద్ద నుండి వెళ్ళిపోయిందో శత్రువులు మన మీదకి వచ్చి పడిపోయారు కాబట్టి మనం గెలుస్తామో లేదో అని దేవుని దగ్గర మొరపెట్టాలి కనుక దేవుడు మనకేమీ సెలవిట్లా. మన దగ్గర ప్రవక్త లేడు, సమయలేమో చనిపోయాడు. కర్ణపిశాచము గల మంత్రతంత్రాలు గల స్త్రీ ఎక్కడన్నా ఉందేమో కనుక్కొని తీసుకొని దేవుని మీద ఆధారపడుతున్నావు. దేని మీద ఆధారపడుతున్నావు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుటుంబం మీదకి ఏదైనా వస్తే నాకు ఎవడో ఏదో చేయించాడు అంటయ్యా. ఏం చేయించాడు? ఎవడో ఏదో చేయించేశాడంట. ముందు అసలు దేవుని ఆత్మ ఉన్నదో లేదో అది గ్రహించుకో. నీ దగ్గర దేవుని ఆత్మ ఉంటే ఏది కూడా నీ దరిదాపులకు చేరదు. దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుతురు, వారందరూ దేవుని కుమారులు, ఆయన కుమారులు కుమార్తెలైనప్పుడు ఇంకా లోక సంబంధమైనది నీ దగ్గరికి ఎలా వస్తుంది? అందుకని పౌలు గారు అంటాడు కదా, అయ్యలారా వ్యర్థమైన వాటి తట్టు మీరు ఎందుకు మనసు నిలుపుచున్నారు? జీవము కలిగిన దేవుని వైపు తిరగాలని ఈ సువార్తను మీకు ప్రకటించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ చిల్లంగి వారు వచ్చినా కానీ, కర్ణపిశాచం గల వారు, మంత్రతంత్రుల వారు వచ్చినా కానీ నిన్ను పరలోక రాజ్యానికి నీకు పట్టిన దాన్ని వదిలేరు. సోది చెబుతాం తల్లు, సోది చెబుతాం అంటారు. సోదే చెప్పేది కానీ చాటడు బియ్యం తీసుకొస్తారు, కొత్త చీర తీసుకొస్తారు, 116 వేస్తారు. ఆమె చెప్పిన సోది, ఆమె చెప్పేది నిజమే, నేను సోదే చెబుతానంటది. కానీ నువ్వు ఆ సోదే కావాలంటావు. దేవుని వాక్యానికి మాత్రం మనసు ఇయ్యవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 22వ అధ్యాయము 2వ వాక్యం. ఎందుకంటే ముగించాలి గనక ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బాప్తీస కార్యక్రమము అర్థం తెలియాలి. ఈ రక్షణ విషయం గురించిన విలువ తెలియాలి, రక్షణ వస్త్రం విలువ తెలియాలి, సంఘం విలువ తెలియాలి, సంఘ పరిచర్య విలువ తెలియాలి, ధర్మం తెలియాలి. దైవజనుడు చేస్తున్న ఇదిగో ఈ పరిచర్య అంతటిని కూడా మీరు గుర్తెరిగి ఉండాలి. జీవము కలిగిన దేవుని వైపు తిరగాలని ముఖ్య ఉద్దేశమై ఏర్పాటు చేయబడిన సంఘం ఇది. చదవండి. అంతటా గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవలెనని దానిని గూర్చి అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి తగిన సమయమును. ఎందుకింత ఈ కర్మ? నువ్వెక్కడున్నావు? జీవము కలిగిన దేవుని పక్కనే ఉన్నావు. నీ స్థానం ఏంటో తెలుసా? అపోస్తుల స్థానము. ఇశ్రాయేలీల 12 గోత్రముల సింహాసనములో ఒక సింహాసనము నీది. నువ్వేం వెతుకుతున్నావు అంటే లోక సంబంధమైన వ్యర్థమైన వాటిని వెతుకుతున్నావు. జీవము కలిగిన దేవుణ్ణి అప్పగించటానికి పూనుకున్నావు. దేనికోసం? ధనాపేక్ష సమస్త కీడులకు మూలమది. ధనాపేక్ష గలవాడై అపోస్తుల స్థానాన్ని పోగొట్టుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకనగంటే దేవుని ఆత్మ అతనిలో లేదు. అతనిలో ఏం ప్రవేశించింది? సాతాను ఆత్మ, దురాత్మ ప్రవేశించింది. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను నాజీరు చేయబడ్డాడు, బలమును పోగొట్టుకున్నాడు. సౌలు ఇదిగో ఇశ్రాయేలీలకు మొదటి రాజు, దేవుడు ఎన్నుకుని అభిషేకించిన వ్యక్తి, అభిషేకాన్ని పోగొట్టుకొని కర్ణపిశాచంలో చుట్టూ తిరుగుతున్నాడు. ఇస్కరియోతు యోధ అపోస్తుల స్థానాన్ని పోగొట్టుకున్నాడు.
ఎందుకనగా అంటే దేవుని ఆత్మ నడిపింపు దేవుని ఆత్మ వీరి దగ్గర లేకుండా పోయింది గనక. అందుకని దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులను. దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి మనము. అంతేగాని ఈ లోక సంబంధమైన వాటి మనసు నిలపకూడదు, మన మనసును వాటి తట్టు తిప్పకూడదు. అప్పుడు మనం ఏమైపోతామంటే ఈ లోక సంబంధమైన వాటిలో మునిగిపోతాం, తుదకు ఎందుకు పనికి రాకుండా వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, నీటి బాప్తిసం ద్వారా ఇదిగో దైవజనులు అభిషేకింపబడిన దైవజనుల ద్వారా రక్షణ వస్త్రం ధరింపజేసి దేవుడు నిన్ను సంఘములో కూర్చోబెట్టి ఆయన స్వరక్తం ఇచ్చిన ఇదిగో సంపాదించుకున్న సంఘములో ఒక కాపరికి నిన్ను అప్పచెప్తే నీ జీవిత కాలం అంతా కూడా దేవుని ఆత్మచేత నడిపించాలి. కానీ ఈ లోక సంబంధమైన వాటి వల్ల ప్రభావితుడు అయి నడిపించడానికి వీలు లేనే లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం. ముందుకెళ్ళిపోతాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం 15-16. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులై నిష్కళంకులను అనిందులనైనా దేవుని కుమారులగునట్లు సణుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. అట్టే జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని ఎప్పుడు దేవుని ఆత్మ చేత ఈ జీవవాక్యాన్ని చేతబట్టుకున్నప్పుడు ఇదిగో లోకము అందు ఎలా కనపడతామంట మనము? జ్యోతుల వలె దేవుని కుమారులు రావీడు, దేవుని కుమార్తెలు వీడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడున్నాం మనము? లోకములో ఉన్నాం. వక్ర జనము మధ్య, నిందారహితుల మధ్య, అనిందుల మధ్య, అపరాధుల మధ్య, పాపుల మధ్య జీవిస్తున్నాం. కానీ వాటిని విడిచిపెట్టి జీవవాక్యాన్ని, జీవము కలిగిన దేవుని చేతబట్టుకొని ఈ లోకంలో సంచరించితే ఈ లోకమందు జ్యోతుల వలె కనపడతామంట. ఆఖరికి ఒక మాట, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3-4 ముగిచేసుకుందాం. బుద్ధిమంతులైతే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రముల వలె నిత్యము ప్రకాశి. ఎప్పుడు? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను ఈ లోకములో నుండి వేరుపరిచి జీవము కలిగిన దేవుని వైపు తిప్పుతురు వారు ఆకాశమందలి నక్షత్రముల వలె కనబడతారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేరు పెట్టుకుంటే జ్యోతి అంటే, లేకపోతే పేరు పెట్టుకున్న నక్షత్రం అంటే కాదు. జీవము కలిగిన దేవుని వైపు తిరగవలెనని ఈ సువార్తను మీకు ప్రకటించుచున్నాను. ఈ సువార్త వ్యర్థం కాకూడదని నా అభిలాష అని పౌలు గారు. అయ్యలారా, ఎందుకు మీరు వ్యర్థమైన వాటి తట్టు మీ మనసు నిలుపుతారు? ఇప్పుడైనా నువ్వు జీవం కలిగిన దేవుని వైపు తిరగవాలేనని ప్రార్థించుచున్నానని ఇదిగో సంఘముతో బోధించిన రీతిగా దేవుడు ఈ ఉదయకాల సమయం మందు పునరుద్ధానమందు ఇదిగో మనతో కూడా మాట్లాడి మన సంఘముతో కూడా బోధించి ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి మనిషి, ప్రతి యవనస్తుడు, ప్రతి చిన్న బిడ్డలు, ప్రతి ఒక్కరూ ఆయన వైపు తిరగాలనేది దేవుని ఆశ, ఉద్దేశం. కాబట్టి మనము దేవుని వైపు మనము తిరిగినటువంటి వారముగా ఆయనను మనము ఎంతగానో కలిగిన జీవితాన్ని కలిగి ఆయనలో నడుచుకుందుముగాక. మంచిది. మరి చక్కటి వాక్యాలు మనం విన్నాం. ప్రభు తన కృపచేత ఈ దినమున మరి ముగింపులో మనము ఈ రీతిగా దేవుని యొక్క మాటలు ముందుకు వెళ్దాం. కారణము మరి బాప్తిస్త కార్యక్రమానికి మరి అన్నీ మరి సిద్ధపరచబడాల్సిన రీతి ఉన్నది. కాబట్టి మరి దేవుడు తన కృపచేత ఇది 147 కీర్తన మనం చదువుకున్నాం. 147 ఇನ್ನು 147 కీర్తనలో మరి కీర్తనకారుడు అక్కడ పేరైతే వ్రాసి ఉండలేదు, కానీ అక్కడ
మరి కొన్ని విషయాలను అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటాడు కదా, మరి తన ప్రజల పట్ల ఆయన చూపిన కృప ఉంది. తన బిడ్డల మీద, నీ మీద, నా మీద ఆయన చూపిన కృప కనబడుతుంది. దాన్ని బట్టి ఆయనను స్తుతించే కీర్తన ఇది. ఈ కీర్తనలో మరి చక్కటి దేవుని యొక్క కార్యాలు కనబడతా ఉన్నాయి. మనం చదువుకుంటే ఈ భాగమంతా కూడా 5 విషయాలను ప్రభు తెలియపరుస్తున్నాడు. ఎన్ని విషయాలయ్యా అంటే 5 విషయాలు ఇక్కడ ఉన్నాయి. మనము చదువుకుంటే ఇక్కడ ఈ యొక్క మరి 2 వాక్యాన్ని 147 2 వాక్యాన్ని చదువుకుంటే, ఆయన కట్టువాడు అంటాడు. ఆయన కడతా ఉంటాడు. ఆయన కట్టే దేవుడు. ప్రతి ఒక్క మరి కట్టడం అనేది దేవుందే. ఆయనే కట్టాలి. దేవుడు కట్టే దేవుడుగా మనకు కనబడతా ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్న ఈ మాట మనం చూచినప్పుడు అంటాడు కదా, 3వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ వచనములో అంటాడు కదా, 3వ అధ్యాయం 3వ వచనం, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. కనుక ఒక ఇల్లు కట్టడానికి మేస్త్రి అవసరం, కానీ కట్టించేది మాత్రము దేవుడే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇందులో మనము మనం చదువుకుంటే ఎలాగయ్యా అంటే, యెరూషలేమును కట్టువాడు అనబడుతుంది ఒకటి. రెండవది గాయములను కట్టువాడు ఆయనే. మూడవది సంఘమును కట్టువాడు ఆయనే. నాలుగవది గృహమును కట్టువాడు ఆయనే. ఐదవది గుండె చెదిరిన వారిని ఆయన, ఇదిగో మరి జీవితాలను కట్టువాడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5 విషయాలు కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. ఒకటి, యెరూషలేమును అంటే 51 కీర్తన 18 వాక్యములు అంటాడు కదా. ఒక 10 నిమిషాలలో క్లోజింగ్ కొద్దాం. నీ కటాక్షము చొప్పున సియోనులకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. దేవునికి స్తోత్రం. అయ్యా, గోడలు బాగాలేదు. ఈ యొక్క సియోను గోడలు, దేవుని మందిర గోడలు, ప్రాకారము బాగాలేదంటే దేవుడే కడతాడట. మందిర ప్రాకారములను ఆయన బిడ్డల యొక్క, అదిగో మరి ప్రతి ఒక్క గోడలను, ప్రాకారములను కట్టువాడు దేవుడిగా కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన కడతాడు. కాబట్టి ఆయన కట్టడలో, ఆయన నియమములో, ఆయన ఉద్దేశములో మనము కట్టబడుదుము గాక. మందిర పరిచయం కట్టబడిన కాక, ఆకారం లేని రీతిలో, అదిగో ఏ విధమైనటువంటి ఇదిగో స్థితి లేని పరిస్థితులలో ఆయనే కడతాడు. ఒక ఆకారం ఇచ్చే దేవుడు ఆయనే. ఆయన మందిరమును కట్టువాడు ఆయనే. ఒకటి అక్కడ కనబడతా ఉంది. రెండవదిగా మనం చదువుకుంటే ఇక్కడ గాయములను కట్టువాడు. 3వ వచనములో చదువుకుంటే 147, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, ఆయన గాయములు కట్టువాడు అంటున్నాడు. గాయాలు కట్టాడు ఆయన. ఒక్కొక్కసారి నిజంగా ఏబు గ్రంథంలో 5వ అధ్యాయం 18లో చెప్తున్నాడు. ఏంటా గాయములు అంటే అంటాడు కదా, ఏబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వాక్యం, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును. దేవునికి స్తోత్ర. దేవుడే స్వస్థపరుస్తాడట, ఆ గాయములు కడతాడట. ఆయన గాయములు కట్టువాడండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు. నిజంగా ముందుగానే ప్రణాళిక. ఆయన వాల్స్ ఊడిపోతున్నాయి అంటే ఎక్కడి నుంచి తీయాలంటే, ఇంకోటి ఇక్కడ వాల్స్కి ఎక్కడి నుంచి తీస్తారు? కాళ్ళలో నుండి ఒక నరాన్ని అప్పుడే పెట్టేశాడు అక్కడ. ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఒకటి కావాల్సి వస్తుంది వీళ్ళకి. వీళ్ళు బాగా మటను బాగా తింటారు. వీళ్ళు తినిన తర్వాత అది పూడిపోద్ది. పూడిపోయిన తర్వాత ఏంటో పరిస్థితి, కంగారు పడతారు. కాబట్టి కాళ్ళల్లో పెట్టి అక్కడి నుంచి తీసి మళ్ళీ పెట్టేశాడండి. ఆయన వైద్యుడు, పరమ వైద్యుడు. దేవునికి స్తోత్ర. కాబట్టి
పెట్టి ఇలాగున గాయములు కడతాడట. బైబిల్ అంటాడు కదా, ఇదిగో సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. 23వ అధ్యాయం 29. ఎవనికి శ్రమ, ఎవనికి దుఃఖము, ఎవరికి జగడములు తగాదాలు, ఎవరికి చింత అంటాడు. ఒక్కొక్కరికట ఎవరికి హేతువు లేకుండా గాయాలు వస్తాయి. మాట్లాడే మాటలు మామూలుగా ఉండే ఎట్లంటే కారణం లేకుండానే గాయాలు వస్తాయి అంటాయి. ఒకసారి మనకి తగులుతూ ఉండొచ్చు, అవి మీకు తగులుతూ ఉండొచ్చు, నాకు తగులుతూ ఉండొచ్చు. ఎవరికి అంటున్నా, అయినా కానీ మీ గాయములు నేను కడతా. దేవునికి స్తోత్రం. నీ గాయములు కట్టి ఆ గాయాన్ని మార్పుతా, ఆ గాయము లేకుండా చేస్తా. ఆయన గాయపరుచుకున్న అష్టముతో నిన్ను నన్ను గాయములు కట్టగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దామా? హల్లెలూయా. ఏ విషయంలో గాయపడి దుఃఖపడుతున్నావో, ఏ విషయంలో కుంగిపోతున్నావో, ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో నిరాశపడుతున్నావో, ఏ విషయంలో నిలబడలేకున్నావో, ప్రభు తన వాక్కు చేత గాయముతో కట్టి నిన్ను బలపరచగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఆయన గాయములు కట్టగలిగిన దేవుడు. మూడవదిగా చదువుకుంటే మత్తయి సువార్తలు 16వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద దేవునికి స్తోత్రా. పేతురుతో యేసయ్య శిష్యులలో 12 మందిలో ఇదిగో ముందుగా మాట్లాడేవాడు, ముందుగా ఉండేటువంటి వాడు, ఒక పెద్దవాడు. ఇక్కడ 3 సార్లు యేసయ్య దగ్గర బొంకినటువంటి వాడు. ఇలాంటి బలహీన స్థితిలో ఉండగా అతన్ని బలపరిచాడు దేవుడు. అదిగో పేతురుని బలపరిచి ఇప్పుడు అంటున్నాడు కదా, నేను అదిగో బండ మీద సంఘమును కట్టుదును. పేతురు, నీ మీద అదిగో క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కడతానంటే ఒక బాధ్యత. దేవుడు ఒక బాధ్యత. సంఘం అంటే మాటలు కాదు, సంఘం అంటే పరలోక గవిని. ఇదిగో సంఘం అంటే దేవుని ఏర్పాటు. ఈ సంఘము చేత ప్రభు అయిన యేసయ్య ఆయన స్వరక్తం ఇచ్చిన రక్తము, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. ఈ సంఘము ప్రభుతో ఉండాలి. దేవునికి స్తోత్రం. 1000 ఏండ్ల పాలనలో ఉండాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి, ప్రభు మార్గములో ఉండాలి సంఘము. ఈ సంఘము అంటున్నాడు కదా, పేతురు నీకు ఒక బాధ్యత ఇస్తున్న, సంఘాన్ని కట్టు. కనుక దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇస్తాడు. ఆ ఇచ్చినటువంటి ఆ బాధ్యత దేవుని యొక్క సన్నిధిలో కట్టబడే స్థితి మనకు వస్తుంది. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఇక్కడ సంఘాన్ని కట్టే రీతిలో కనబడతా ఉంది ఆయన తన కృప చేత. 4వదిగా మనం చదువుకుంటే 127 కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుంటే 127 మొదటి వాక్యము, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. దేవునికి స్తోత్రం. అంటాడు కదా, అదిగో ఆయన గృహాన్ని కడతాడు. ఇప్పుడు మొదటిది యెరూషలేము కట్టువాడు. అంటే యెరూషలేము అంటే ఆయన యొక్క మందిరముగా, సంఘంగా. రెండవది గాయములు కట్టువాడు. మూడవదిగా సంఘాన్ని కట్టువాడు. 4వదిగా ఇల్లు కట్టువాడు. ఇది మన అందరికి అవసరం. ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలన్నా అసలు సంజయ్ నువ్వు ఉండమ్మా ఇక్కడ, ఆయనకి ఏదో ఒకటి చెప్పి, ఫణి గారికి ఏదో ఒకటి చెప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇల్లు కట్టాలన్నా ఏం చేయాలన్నా దేవుడే చేయాలి. నీ నా జీవితాలలో లోకల్ అంటాడు ఏదొస్తే అది కక్కొస్తే అంతా అదిగో అది అవదో, కానీ దేవుడిస్తేనే టైం, దేవుడిస్తాడు. అయితే ఇల్లు అంటాడు కదా, ఆమోసు గ్రంథంలో 9వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుదాం. ఈ యొక్క మాట ఇంకా అయిపోయింది, కాక 5వది చదువుకొని ముగించుకుందాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం, 11వ వచనం. దావీదు గుడారమే పడిపోయిందట. ఒక్కొక్కసారి పడిపోయే పరిస్థితి ఉంటుంది.
అయినా దేవుడు వదిలిపెట్టలా, పడిపోయినటువంటి రీతిలో వదిలిపెట్టి వెళ్ళిపోలా. అంటున్నాడు కదా, పడిపోయిన దావీదు గుడారమును మరలా నేను లేవనెత్తి దాని గోడలు బాగు చేసి దాని పోయిన చోటలన్నిటిను బాగు చేసి ఎదోము శేషము నా నామమును ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వ రీతిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుడు పడిపోయిన చీటులు వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో, పడిపోయిన రీతులు వదిలిపెట్టి పట్టించుకోడేమో. దేవుడు అంటున్నాడు కదా, ఆ దావీదు గుడారమునే ఇదిగో నేను మరలా నిలబెడతాను, గుడారమును కడతాను. ఈరోజు నేను ఆ గుడారం కట్టగలిగిన దేవుడు. ఇదిగో ఉదయ గారి విషయంలో కూడా పడిపోయిన రీతిలో దేవుడు నిలబెట్టగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. పూర్వం ఉన్నటువంటి స్థితిని మరలా ఏ స్థితి ప్రారంభములో ఉందో అదే ఆనందము, అదే సంతోషము, అదే సమాధానము, అదే దేవుడు నీ కోసము దాచిపెట్టాడు, నా కోసము దాచిపెట్టాడు, మన కోసము దాచిపెట్టాడు అని నమ్మకముతో ప్రభుని సేవిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పారు, నమ్ముట నీ వలనైతే. ఆయనకు వచ్చిన కాల కూడా మామూలు కాల కాదు, బ్రేకింగ్ న్యూస్. వాళ్ళు కూడా చెప్పరు, రోజల్లా వేస్తారు టీవీలో. లాస్ట్గా అది ఏముండదు, ఒక అదంట ఇదంట ఎక్కడంట పాస్ట్ గారి దగ్గర కట్టలు కనపడ్డంటే, ఏదో ఏ ఊర్లో బాబా అక్కడ అంట ఏదో తూర్పుగోదావరి ఎవరి దగ్గర లేవన్న కట్టలు ఇయ్యాల ఎవరి దగ్గర లేవు అసలుకే. మరీ ఎంత కాకపోతే అది బ్రేకింగ్ న్యూస్. స్థలం అమ్ముకున్నాడు, పొలం అమ్ముకున్నాడు ఏంటో. 3 కోట్లు ఉంటే నష్టమా? 3 కోట్లు ఉంటే వీళ్ళ దగ్గర 100 కోట్లు ఉండొచ్చు. లైవ్ వెళ్ళిపోతుంది అలానే. వాళ్ళ దగ్గర 100 కోట్లు ఉండొచ్చు. ఆ పాస్కర్ దగ్గర ఉన్నాడు, 100 లేవు ఉండి అంటే పట్టుకున్నారు వేసుకొని. అసలు అల్లుడి దగ్గర అక్కడ అల్లుడి తీసుకొచ్చాడా, లేకపోతే కొడుకు తెచ్చాడా, కోళ్ళ తెచ్చా, తప్పేంటి అని కొంతమంది అంటున్నారు. నేను కూడా అంటున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన కడతాడు. పడిపోయిన గుడారమునైన కట్టిన దేవుడుగా, గృహమును పరలోకమును ప్రతిరూపముగా ఆయన సాదృశ్యముగా కడతాడు. హల్లెలూయా. ఇక్కడున్న గుడారమే మన ఇల్లే పరలోకానికి సాదృశ్యం అండి అది. అందుకోసం యెషయా గ్రంథంలో అన్నాడు, అదిగో ఆనంద గృహము అన్నాడు. ఏ గృహం అంట? కాబట్టి ఆ గృహముగా ప్రభు మలుచునుగాక. కాబట్టి ఆఖరిది 5వది అంటాడు కదా, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 52 వచనం. లేదా ఓకే, అది తీసేసాడు. అయితే ఇక అంటున్నాడు కదా, దేవుని యొక్క వాక్యంలో ఆయన కట్టగలిగిన దేవుడు, కట్టే దేవుడు. సమయం లేదు కనుక నేను దాని ముందుకు వెళ్తలేదు, ఇంకా చూపించటం లేదు. ఆయన లాస్ట్గా అదిగో మరి ఆయన చెదిరిపోయినటువంటి తన బిడ్డలోను ఎదుగో ప్రతి ఒక్కరిని ఆయన కట్టగలిగిన దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన కట్టే దేవుడు, ఆయన కట్టగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదే లేదు. చెదిరిన జీవితాలను, చెదిరిన మనస్సులను ఆయన కట్టాడు. అదుగో కలత చెందక, కృంగిపోక సమస్తమును కట్టు. అదుగో దేవుని వైపు మన హృదయాలు ఉంచుదాం, దేవుడు సహాయం చేస్తాడు. చెదిరిన అంటే జీవితాలను కడతాడండి. ఈ రోజున చెదిరిన జీవితాలు, మన జీవితాలు కట్టగలిగిన దేవుడు ఆయనే మనకు సహాయం చేస్తాడు. ఈ దినమున అదిగో మరి ఒక కళ అని చెప్పిన మాట, దాంట్లో ఒకటి వదులుతున్నా. అది ఏరోప్లేన్లో, విమానంలో, ఫ్లైట్లో ఉన్నాడంట. ఫ్లైట్లో ఉంటే ఆ ఫ్లైట్లో మరి అక్కడ ఎయిర్ హోస్ట్ ఉంటారుగా, హోస్ట్ వాళ్ళు ఉన్నారు. వారి మధ్యలో కొంత జనం సీటింగ్ అట్లా కూర్చుంటే లెక్క పెడితే 39 మంది ఉన్నారంట. దాంట్లో 3 పిల్లలు ఉన్నారంట. అయ్యా అలాగొచ్చింది నాకు అన్నాడు. అంటే ఏంటయ్యా 39 సంఖ్య అన్నాడు. సంధ్య నీకేమో తెలుసా? బా కట్టో చప్పట్లో. ఒకటి తక్కువ 30 దెబ్బలు అక్కడ దేవుడు చూపించాడు. నీకోసం నేను 39 దెబ్బలు తిన్నాను. 3 పిల్లలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అలాగును చూపించాడు. వాటిలో ప్రభు మాట్లాడాడు. కనుక
వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసి భోజనం చేసి వస్తానయ్యా అన్నాడు. వచ్చిన కాడి నుంచి భోజనం చేయకుండా కూర్చున్నాడు. దేవుడు మలుస్తాడు, మారుస్తాడు. అది దేవుడు ఇచ్చినటువంటిది. ఇప్పుడు చూస్తే రూపం మారింది. కనుక దేవుడు మార్చే దేవుడు ఆయనే. పరిచర్య కొరకై, ఆయన పని కొరకై, కుటుంబము కొరకై మారుస్తాడు. అట్టి అనుభవములు ప్రభు ఉంచునుగాక. మరి వాళ్ళ మరి బావగారు వచ్చి ఒక పాట పాడాలి. పనిగారు కూడా చాలా మంచి